Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? భోజనం చేయండి. నా వల్ల కావట్లే సీత, నేను తినలేను. అదేంటండి? ఎలా తినమంటావు చెప్పు? నా కళ్ళ ముందు ఆదిత్యని ఆ విధంగా కొట్టారు. వాడేం తప్పు చేశాడని? వాడు ప్రవర్తించిన తీరు తప్పేమో కానీ వాడు చేసిన దాన్ని మాత్రం మనం తప్పు పట్టలేము. అమూల్యకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కానీ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆదిత్య మాత్రం అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాడు. వాడు నిజమైన అన్నలా ప్రవర్తించాడు. కానీ నేనన్నీ తెలిసి కూడా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయాను. కనీసం వాణ్ణలా కొడుతూ ఉంటే నేను ఆపలేకపోయాను. నా మీద నాకే కోపంగా ఉంది సీత. వాడక్కడ దెబ్బలతో బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను ఎలా భోంచేయగలను చెప్పు? నాకొద్దు. అలా అనకండి. మన చేతుల్లో లేని దానికి మనం ఏం చేయగలం చెప్పండి? ఆ నాగేంద్ర, సరోజ, చందు ముగ్గురు కలిసి ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అమూల్య కాపురం నాశనం కాకూడదనే ఒకే ఒక్క కారణంతోటే అందరూ తలదించుకోవాల్సి వచ్చింది. లేదంటే అక్కడే వాళ్ళ సంగతి తేల్చేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు సీత. తర్వాతైనా వాళ్ళు అమూల్యని బ్రతకనివ్వరు. ఇంకా ఇంకా ఏడిపిస్తారు. చూద్దామండి. అమూల్యని కాపాడుకోవడానికి మనకి ఏదో ఒక దారి దొరక్కపోతుందా? ముందు మీరు భోజనం చేయండి. రా బాలు, కూర్చో. సీత, బాలు కూడా వడ్డించు. బాలు, ఏంటి నువ్వు చేస్తున్న పని? తినే కంచాన్ని లాగేస్తావా? నీకసలు కొంచెమైనా బుద్ధుందా? Shut up! నా ఇంట్లో మీరు నాకే బుద్ధి చెప్తున్నారా? ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి తాతయ్య, ఏమైంది? ఆయన భోజనం చేస్తుంటే తింటున్న కంచాన్ని నెట్టేశాడు. రేయ్, ఏం బుద్ధిరా అది? తినే కంచాన్ని లాగేస్తావా? అది ఎంత తప్పో తెలుసా? ఏంటి తాతయ్య తప్పు? ఈ ఇంటికి సంబంధం లేని వ్యక్తి ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చూడమ్మా, నీ కడుపున పుట్టకపోయినా నువ్వు ఈ పెద్ద మనిషి నీ కొడుగ్గా అభిమానిస్తావేమో, కానీ నేను మాత్రం దారిన పోయేవాడిని అన్నయ్య అని పిలవలేను. ఇది మన కుటుంబ సభ్యులు మాత్రమే కూర్చుని తినే డైనింగ్ టేబుల్. ఇక్కడ ఈ కుటుంబంలో వాళ్ళు మాత్రమే తినాలి. అడ్డమైన వాళ్ళు తినకూడదు. ఇలాంటి వాళ్ళు తినడానికి ఇంట్లో చాలా ప్లేసులున్నాయి. అక్కడికి పోయి తినమను. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు ఏం చెప్పావు? ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు? అవునమ్మా, ఆ రోజు నేను చేసింది తప్పు అని నేను క్షమాపణలు చెప్పాకే ఇంట్లోకి వచ్చాను. నేను కాదనట్లేదు. కానీ నీకు క్షమాపణ చెప్పినంత ఈజీగా నేను ఈ మనిషిని ఎదురుగా పెట్టుకుని నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను. నేను ఇలాగే ఉంటాను. మనసు చంపుకుని బయటికి నవ్వుతూ బ్రతకడం నా వల్ల కాదు.